బీటెక్, బీబీఏ మరియు ఎంబీఏ కోర్సులు 15+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీతో పాటు ప్లేస్మెంట్ గ్యారంటీ. కిష్కింద యూనివర్సిటీ, బళ్ళారి. రమగారి చందమామ కథ ఏదైనా చెప్పుకుందామండి. పాత చందమామ కథల్లో జయ పిసి సర్కార్ పేరు విన్నావా నువ్వు? ఐంద్రజాలికుడు, మెజిషియన్. విన్నానండి, విన్నాను. ఆయన రాసిన కొన్ని కథలు ఉండేవి జయ. అంటే బహుశా పిసి సర్కార్ గారే రాశారా, ఆయన చెప్పే ట్రిక్స్ తోటి ఆ ట్రిక్ ను వాడుతూ వేరే కథలు లేరా నాకు తెలీదు. ఓకే. కానీ పిసి సర్కార్ ఐంద్రజాలికుడు అన్న పేరుతోటి కొన్ని కథలు కనిపిస్తాయి. ట్రిక్స్ ఉంటాయి అందులో. కథ చివరిలోనో మధ్యలోనో మొదట్లోనో ఎక్కడో చోట ఆ ప్రత్యేకమైన ట్రిక్ ఆయన చెప్పింది. కథ అంతా వేరే నడుస్తూ ఉంటుంది అనమాట. ఈ కథ బాగుంది. ఒక 6-7 కథలు ఉన్నాయి పిసి సర్కార్ గారివి. 5-6 పేజీల కథలు కూడా ఉన్నాయి. బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ గా. పూర్వమట ఒక మహిష్మతి నగరం అనుకుందాం. దానికి నాగాదిత్యుడు అని ఒక రాజుగారు ఉండేవాడు. రాజు చాలా సమర్థుడు, తెలివైన వాడు, మంచి గట్టివాడు. ఆయనకి రాజవతి దేవని భార్య, దేవాదిత్యుడని కుమారుడు. నాగాదిత్యుడికి దేవాదిత్యుడని కొడుకు. అయితే వీళ్ళకి ఆ మహిష్మతి నగరానికి చుట్టుపక్కల పెద్ద పెద్ద అడవులు ఉండేవి. ఈ రాజుకి చాలా మృగయ వినోదం ఎక్కువ, మృగయ వ్యసని. ఆయన వేటాడడం అంటే మంచి ఇష్టం. అయితే దీనికి ఏంటంటే ఒక పక్కగా డాకినీ వనం అని ఒక వనం ఉందట. పేరే ఏదోగా ఉంది కదా. ఈ డాకినీ వనంలో ఏవో తిరుగుతాయి విచిత్రాత్మలు, విచిత్ర ప్రాణులు ఉంటాయని ఆ పక్కకి ఎవ్వరూ వెళ్ళేవాళ్ళు కాదు. సాధారణంగా వేటగాళ్ళు వచ్చి, ప్రభు అక్కడ కుందేలు తిరుగుతున్నాయి, అక్కడ లేళ్ళు తిరుగుతున్నాయి, ఇక్కడ పుల్లు ఉన్నాయి, అక్కడ సింహాలు వచ్చినాయి, ఏనుగులు చాలా ఇబ్బందిగా ఉన్నాయి, లేదా ఏనుగు బాగున్నాయి, వేటకి మంచి బాగుంది అని చెబితే అక్కడికి వెళ్తూ ఉండేవాడు. అయితే ఒకసారి ఒక కోయవాడెవరో ఈ డాకినీ వనం ప్రస్తావన చేసి అక్కడికి ఎవరు వెళ్ళర్లేండి అన్నాడు. ఎవరూ వెళ్ళంది ఏమిటో చూద్దామనిపించింది దీనికి. జనరల్గా అలాగే ఉంటుంది చూడు మనుషులకి. అవునండి, ఎవరు చేయండి మనం చేయాలి. అక్కడి నుంచి ఈయన డాకినీ వనానికి బయలుదేరితే బయలుదేరుతున్నాడని తెలిసి రాణి వద్దంది, ప్రజలు వద్దన్నారు, మంత్రులు వద్దన్నారు, సైన్యాధిపతులు వద్దన్నారు. ఆయన ఠాట్టును వెళ్ళవలసిందేనన్నాడు. ఆ డాకినీ వనానికి వెళ్ళారు. వెళ్తే అదేం విచిత్రంగా లేదు. ఇంకా మామూలు అడవుల కంటే అది ఇంకా బాగుంది. ఫుల్ గ్రీనరీ, మొత్తం పచ్చగా ఉంది. అసలు ఎన్ని పువ్వులో, ఎన్ని చెట్లు, ఎన్ని కాయలో, ఎంత పూతో చెట్ల నిండా. చాలా సరదా వచ్చింది ఆయనకి. అయితే ఏమైంది, ఈయన వేటాడడానికి వెళ్ళాడు లోపలికి. వేటకి ఏం కనపడలా, ఎంత ఆకుపచ్చగా ఆహ్లాదభరితంగా ఉంది. దీనికి డాకినీవని పేరు ఎందుకుందో అర్థం కాలే. జంతువు అన్నది లేదు అందులో. చివరికి ఆయనకు ఒక కుందేలు కనపడింది. ఏమీ కొట్టకుండా బయటికి ఎందుకు వచ్చేయాలని ఆ కుందేలుని వేసి కొట్టాడు. ఆ కుందేలు దగ్గరికి వెళ్ళేది వీళ్ళు సైనికులు, వేటగాళ్ళు అంతా ఆగిపోయారు, ఏమీ లేదని. రాజు ఊరికే తిరిగి చూస్తాడని ఆయన వదిలిపెట్టారు. ఆయన ఒక్కడే ముందుకెళ్ళి కుందేలు కనపడేసరికల్లా బాణం వేసి కొట్టాడు. ఈ కుందేలు, ఈ బాణం దానికి తగలంగానే ఆ కుందేలు ఒక అమ్మాయిగా మారిపోయింది. తను ఆశ్చర్యపోయాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, గుర్రం దిగి పరిగెత్తాడు దగ్గరికి. తీరా చూస్తే ఆ బాణం పట్టుకుని కూర్చునింది ఒక అమ్మాయి అక్కడ. ఎవరు ఏమిటంటే, నేను ఈ అడవిలో ఉంటాను, నాకు నచ్చిన రూపంలో తిరుగుతాను, ఈ వనం మాదేను అని చెప్పింది. చెప్తే సరే ఆయన మైమరిచిపోయాడు ఆ అమ్మాయిని చూసి. ఆవిడ ఎంత అందంగా ఉందో, నాతో రా, మా ఇంటికి రమ్మని అడిగాడు. అడిగితే సరే నన్ను వివాహం చేసుకుంటానంటే వస్తాను. బాగుంది. సురసుందరి ఆ అమ్మాయి పేరు. ఆ సురసుందరి పుట్టు పూర్వోత్తరము అడవిలో ఎందుకుంది, వాళ్ళ అమ్మ ఏంటి, నాన్నేది, అమ్మ నాన్న ఎక్కడన్నారు, అక్క చెల్లి ఉన్నారా, వీళ్ళకి రాజ్యం ఉందా లేదా, వీళ్ళు ఏం తిని బతుకుతారు, ఏమీ అడగల. పిల్ల నచ్చింది, వచ్చేయమన్నాడు, అంతే. వచ్చేసింది. వచ్చాక అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నాడు. ఇక సురసుందరిదే లోకం. భార్య రాజవతీదేవి మొహం గిట్టడం మానేసింది. ఆయనకి గిట్టట్లేదు మొహం. పిల్లాన్ని చూస్తే విసుగు. ఒక 5-6 సంవత్సరాలు ఉన్నాయి. ఏమీ వాడి వైపు తలకాయ తిప్పి చూసేవాడు కాదు. ప్రజలంతా ఆశ్చర్యపోయారు. ఆవిడ అందానికి అందరూ మైమర్చిపోతున్నారు. కానీ ఇదేమిటి, ఆ పెద్దరాణిని లోకంలో 2వ పెళ్ళిళ్ళు సహజం, మామూలు వాళ్ళే చేసుకుంటారు. రాజుగారు 2వ పెళ్లి చేసుకోవడం విచిత్రమేం కాదు. కానీ భార్యని సరిగ్గా చూసుకోకపోవడం ఉంది చూడు, అది వింతగా ఉంది. ఆయన చీదరించుకునేవాడు ఆవిడ్ని. కొన్నాళ్ళకి సురసుందరికి కూడా ఓ కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టిన తర్వాత వీళ్ళంతా ఏం చెప్పుకున్నారు, ఇంకేముంది, సురసుందరి కొడుకే రాజ్యం వస్తుందంటే పెద్దరాణి గారి కొడుకు ఎందుకు ఊరుకుంటాడు, 7 ఏళ్ల వాడు.
చిన్న పిల్లాడికి 20 ఏళ్ళు వచ్చేసరికి వాడికి పెద్దవాడికి 27 వస్తాయి. వాడు ఒప్పుకుంటాడా? ప్రజల్నిలో తిరుగుబాటు తేడు. అక్కడి నుంచి ఆ సురసుందరికి పుట్టేసింది, ఎలాగైనా సరే ఈ కుర్రాన్ని మా తల్లిని ఊళ్ళో ఉండనివ్వకూడదు, వాళ్ళు ఉంటే నాకు ఉండబుద్ధి కావట్లేదు, వాడిని చూస్తే నాకు భయం వేస్తోంది అని ఈ భర్తని బాగా ఎక్కేసేసరికి ఈయన ఆలోచించి ఒకరోజు దేశ బహిష్కారం విధించేశాడు. ఏ సందర్భం వచ్చినా అన్న తమ్ముడు కలిసినప్పుడల్లా ఈ తమ్ముడు ఏదో కొంట పని చేయటం, ఆ అన్న ఓ చేయి విదిలించడం. పిల్లలు అట్లా చేస్తారు కదా. వాడు ఎంతసేపు విసిగిస్తున్నాడు అనుకో, 4 ఏళ్ల వాడు 10 ఏళ్ల వాడిని విసిగిస్తే 10 ఏళ్ల వాడు ఎందుకు ఊరుకుంటాడు? ఓ చెంపకాయ కొట్టడు, విసుకుంటాడు, విసిరేస్తాడు, వద్దంటాడు. దాంతో వాడు పోయి తండ్రికి చెప్తాడు, తల్లికి చెప్తాడు. వెంటనే ఈవిడే నా కొడుకుని బతకనిచ్చేలాగా లేడు, వీడు పెద్ద అయ్యే లోపల చంపేస్తాడు, ఈ రాజ్యం కోసం వీడు పోటీ అని వాడు భావిస్తున్నాడని పిల్లల్లో లేని ఉద్దేశాలు ఆవిడ బాగా ఎక్కేసేసి. సరే అక్కడి నుంచి ఒక వయసు పెరిగింది. పెద్ద అబ్బాయికి ఒక 20 ఏళ్ళు వచ్చినాయి, 20 ఏళ్ళు పైన వచ్చినాయి. వచ్చి రాగానే ఈవిడ ఇంకా నేను వీళ్ళు ఇక్కడ ఉంటే నేను ఉండను, మా ఇంటికి వెళ్ళిపోతాను అని మొదలుపెట్టేసరికి సరే రాజ్య బహిష్కారం విధించేశాడు రాజు. తల్లిని తీసుకుని వెళ్ళిపోమన్నాడు. మంత్రి సేనాధిపతి ఎవరికీ ఇష్టం లేదు. సరే వాళ్ళు ఏం ఆలోచించుకున్నారు, రాజ్య బహిష్కారం అంటే రాజ్యం చివరిదాకా రథం మీద తీసుకెళ్ళి రాజ్యం వెలుపల వదిలిపెట్టాలి, నేను తీసుకెళ్తానని సైన్యాధిపతి రథం ఎక్కించుకుని రాత్రి వేళ చల్లగా తన ఇంట్లో ప్రవేశపెట్టి ఇంటి లోపల బంకర్లో దాచిపెట్టాడు రాణిని, రాకుమారుని. ఇక్కడే ఉంచుకున్నారు, ఎక్కడికి వెళ్ళొద్దు, చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందని. ఈ మంత్రి గారికి ఎలాగైనా ఈ సురసుందరిని అడ్డం తొలగించేసేయాలని ఉంది. ఈవిడ వల్లే ప్రాబ్లమ్స్. ఆయన ఎంతసేపు ఆవిడ చుట్టూతానే తిరుగుతాడు. ఆవిడ ఏం చెప్తే అదే, ఆవిడ ప్లానే తప్పితే ఈవేళ ప్లానింగ్ లేదు, పడలేదు. ఎందుకు మంత్రి సైన్యాధిపతి అదే కదా. అయితే ఏం చేశాడు ఈయన, రహస్యంగా విషం పెట్టించాడు రాణిగారికి. ఆవిడ శుభ్రంగా విషం కలిపిన ఆహారం టకటకా తినేసింది, హాయిగా విహారం చేసి వెళ్ళి పడుకుంది. పొద్దున్న లేచి మళ్ళీ తయారైంది. అంటే విషం ఇమిడిపోతోంది. 2-3 సార్లు ట్రై చేశారు. 2-3 సార్లు విషాహారం ఏమీ అవటం లేదు అమ్మాయికి. అంటే ఇది విషం తిన్నా బతికుండగలిగే లక్షణం ఏదో ఉంది. సరే ఏం చేయాలో తెలియలే. బాగా ఆలోచించారు, ముందు వెనక ఆడారు. అక్కడి నుంచి ఈ సైన్యాధిపతి అన్నాడు, పంపించేయటానికి లేదా చంపేయటానికి ఏం మార్గం దొరుకుతుందో చూద్దామని సైన్యాధిపతి ఏం చేశాడు, వీళ్ళకి ఇంతకుముందు కొన్ని ఏళ్ల క్రితం మంత్రిగా ఉన్న ఒక ఆయన తపస్సు చేసుకోవటానికి వెళ్ళిపోయాడు. ఆయనకి కొన్ని దైవశక్తులు ఉండేవని చెప్పుకునేవాడు. అయితే తండ్రి గారి కాలంలో ఆయన రాజపాలనకి సహాయం చేసేవాడు. ఆయన ఎక్కడో తపస్సు చేసుకుంటున్నాడు. సరే నేను ఆయన్ని వెతుక్కుని వస్తాను, రాకుమారుడు మా ఇంట్లో సేఫ్గా ఉంటాడు, మీకేం భయం లేదు, చూస్తూ ఉండండి ఈవిడ ఏం చేయొచ్చు. ఈవిడ ఇలా చిన్న కొడుకు పట్టాభిషేకానికి ప్రయత్నం చేయించడం మొదలుపెట్టింది. ఈ మన సైన్యాధిపతి ఆ గురువు గారిని వెతుక్కుంటూ ఇక వెళ్ళాడు ఎక్కడికో. ఊరి పొలిమేరలు కూడా దాటిపోయి, నగరం పొలిమేరలు దాటి బోల్డని కొండలు, అడవులు అవి ఉండే కదా, అడవులు కూడా దాటాక కొన్ని కొండలు ఉన్నాయి. ఆ గుహల్లో ఎక్కడైనా ఆయన ఉండొచ్చు అని చెప్పేసి అక్కడికి వెళ్ళేసరికి ఇతనికి ఆయన దొరికాడు, ఋషి. ఆయన ఎన్నేళ్ల నుంచో దాదాపుగా 30-40 సంవత్సరాల నుంచి ఆ కొండ గుహలో ఉండి తపస్సు చేసుకుంటున్నారు. ఈ సైన్యాధిపతి చిన్న పిల్లాడప్పుడు ఆయన వెళ్ళిపోయాడు. కనిపించేసరికల్లా నేను వెళ్ళి ఆయన పాదాలు పట్టుకుని, స్వామి మీరు సహాయం చేయాలి, మహిష్మతి నగరం మట్టిలో కలిసిపోయేలాగా ఉంది. ఎవరో ఒక స్త్రీని రాజు ఢాకినీ వనం నుంచి తెచ్చాడు. అప్పటి నుంచి కష్టాలు మొదలైనాయి. రాణిగారి మొహం చూడలేదు, మరి రాకుమారుడి మొహము చూడటం లేదు. దేశ బహిష్కారం విధించేశాడు. వాళ్ళని నేను దాచిపెట్టాను. రాణికి విషం పెట్టినా ఆవిడ చావడం లేదు. ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు, నగరం విధ్వంసం అయిపోయేలాగా ఉంది. సరే అక్కడి నుంచి ఏం చేశారు, ఈయన బాగా జ్ఞాన దృష్టితోటి ఆలోచించి ఏం చెప్పాడంటే, ఆమె నిజంగా ఢాకినే రాజుని వశం చేసుకుంది మంత్రశక్తితోటి. ఆయనకి భార్య కొడుకు అక్కర్లా, మీరు ఎవరేం చెప్పినా విండు, ఆవిడేం చెప్పినా వింటాడు. అదే జరుగుతోంది. ఈ అమ్మాయి ఏ ఢాకినీ వనంలో ఇంచైతే ఈ అమ్మాయి ఇచ్చిందో ఆ ఢాకినీ వనంలో ఒక పెద్ద చెట్టు ఉంది. 12 ఊడలున్న మర్రి చెట్టు. చాలా చెట్లు ఉన్నాయి అక్కడ. 12 ఊడలున్న మర్రి చెట్టుకు వెళ్ళాలి. ఆ మర్రి చెట్టు తొర్రలో ఒక వెండి దబ్బన ఉంటుంది. ఆ దబ్బనమే ఆ అమ్మాయిని చంపగలిగే శక్తి ఉన్నది. ఢాకిని చంపగలిగేదాన్ని వాళ్ళు ఆ వనంలో దాచిపెట్టి ఢాకిన్లందరూ దాన్ని కాపలా కాసుకుంటున్నారు. ఇన్నేళ్ల నుంచి ఎవ్వరూ ఆ వనంలో ప్రవేశించాల.
రాజు అందులోకి వెళ్ళాడు, ఆమెకు వశమైపోయాడు. ఆ దబ్బనం తెచ్చి కాలు మీద పాదం మీద పొడిస్తే చస్తుంది. అది ఎట్లా చేయాలి? ఎవరు చేయాలి? ఎవరు చేయాలి? అక్కడి నుంచి ఇతను అన్నాడు, సరే ప్రయత్నం చేస్తా అని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చాడు. వచ్చి ఇప్పుడు డాకిని వనం వెళ్ళాలంటే మొత్తం ఈ నడిచిందంతా మళ్ళీ వెనక్కి వెళ్ళాలా? అందులోకి వెళ్తే అక్కడ ఏం ప్రాబ్లమ్స్ వస్తాయో తెలియదు. సరే వెనక్కి వచ్చి మంత్రి గారికి ఈ విషయం చెప్పి సైన్యాధిపతే స్వయంగా డాకిని వనానికి వెళ్ళాడు. పగటిపూట వెళ్ళాడు. అది అమావాస్య కాకూడదు, మంగళవారం కాకూడదు, ఇట్లా మంచి రోజులు చూసుకుని, అవన్నీ కొత్త కొత్త సమస్యలు వస్తాయి. మంగళవారం కాకుండా అమావాస్య కాకుండా చూసుకుని వెళ్ళాడు. వెళ్ళి ఆ 12 బోలెడన్ని మర్రి చెట్లు వెతికి చివరికి ఆ 12 ఊడలున్న మర్రి చెట్టు త్వరలో చేయి పెడితే ఇంత పొడుగు దప్పన దొరికింది, ఇంత వెండిది. అది పట్టుకొచ్చాక సరే ఇంటికి వచ్చేసాడు. ఈ లోపల ఏమైంది, ఈవిడ తనకు విషం పెడుతున్నారు అది తెలుసుకుంది. ఆవిడ తెలుసుకుంది. అక్కడి నుంచి రాకుమారుడు బయటికి వెళ్ళలేదని, ఊళ్ళోనే ఎక్కడో దాక్కున్నాడని వాసన పసిగట్టేసింది. అన్ని ఇళ్ళు సోదా చేయించి సైన్యాధిపతి ఇంట్లో నుంచి బయటికి తీసుకొచ్చేసారు. సైన్యాధిపతి ఇంటికి వచ్చేసరికి కల్లా రాకుమారుడు పట్టుబడిపోయాడు. దాంతో ఆవిడేమంది, వీడికి ఊరేయాలి, ఊరి శిక్ష, కుర్రాడికి ఊరి శిక్ష వేస్తే గానీ కుదరదు. దేశ బహిష్కారం ఏమిటి? దేశ బహిష్కార శిక్షని ఉల్లంఘించినందుకు శిక్ష ఊరి. బాగుంది. దేశ బహిష్కారం వెళ్ళిపోయి ఉంటే ఏం బాగుండేది, వెళ్ళలా, ఊళ్ళోనే ఉన్నాడు. రాజుగారు వేసిన శిక్షని ఉల్లంఘించాడు కదా, ఉల్లంఘించిన వాడికి శిక్ష ఏమిటి? ఊరి. సరే ఇంకేం చేస్తారు? సైన్యాధిపతి రావాలన్నారు. సైన్యాధిపతి వచ్చాడు. ఏం చేయాలో తెలియలా. మంత్రి కాళ్ళు చేతులు ఉనికిపోతున్నాయి ఆయనకి. ఇంకేముంది, ఇక అయిపోయింది. ఊరి శిక్ష వేస్తే పిల్లాడి ఇంకా దక్కేది లేదు. రాజు ఇలా పిచ్చిగానే ఉంటాడు. ఒకవేళ రేపొద్దున ఈవిని చంపేసినా ఉత్తరాధికారి ఏడి రాజ్యానికి? అప్పుడేం చేస్తారు? సరే సైన్యాధిపతి ఆయనకి ఒక స్నేహితుడు ఉన్నాడు. ఈయన ఇంట్లో ఉంటే ఏడుస్తే రాజుగారు రాణిగారు బాధపడుతుందని ఆ స్నేహితుడి ఇంటికి పోయి అక్కడ చాలా దుఃఖించాడు. ఏం చేయాలి, ఇంత ప్రయత్నం చేశాం రాజకుమారుడిని రక్షించడానికి. చిన్నపిల్లాడు, 20 ఏళ్లవాడు. ఏదో యుద్ధ విద్యలు అవి కొద్దిగా నేర్చుకున్నాడు. తండ్రి నిరాదరణ వల్ల అతను తెలివైన వాడైనా పెద్దగా ఏమీ చేయలేకపోయాడు. మేము ట్రైనింగ్ చేయించుకుంటే రాజుగారి అబ్బాయి రాజు అవుతాడు అనేసరికల్లా ఆ స్నేహితుడు, అతను ఒక మెజిషియన్, ఏమనాలి దాన్ని, మన ఇంద్రజాలిక, మంచి ఐడియాలు ఉన్నాయి. అతను అన్నాడు, ఈ సమస్య చాలా సులువుగా పరిష్కారం అవుతుంది, నేను చెప్తాను ఒక ఐడియా అని చెప్పి అతను ఒక ఐడియా ఇచ్చాడు సైన్యాధిపతి. అది వినంగానే సైన్యాధిపతి కళ్ళు తుడుచుకున్నాడు. పరిగెత్తుకుంటూ మంత్రి గారింటికి వెళ్ళాడు. ఉరి శిక్ష వేస్తామని, రేపేనని రాణిగారు స్వయంగా వచ్చి పర్యవేక్షించచ్చని చెప్పు. నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. నా స్నేహితుడు ఇచ్చిన ఐడియా ప్రకారం ఇది వర్కౌట్ చేస్తే ఆవిడ పీడ విరగడవుతుంది. నేను దబ్బనని తెచ్చా, దాన్ని ఏం చేయాలో ఆ రోజు చేద్దాం అనేసరికల్లా 3 రోజుల్లో ముహూర్తం పెట్టారు. యువరాజుకి ఊరి శిక్ష. కొంతమంది ప్రజలు వాళ్ళు వీళ్ళు చేరారు. సైన్యాధిపతి మంత్రి ఏమన్నారంటే, ఇట్లా పెద్ద శిక్షను ఉల్లంఘించిన వాడిని మన రాజు రాణి సమక్షంలో తీయాలి, మీరు అక్కడ నుంచుంటే ఉరిదీస్తాం మీకు మీ ముందు అంటే ఈవిడ సంతోషించింది. తనకి రాజ్యానికి అడ్డం తొలగిపోతుంది, ఈ రాజ్యం అంతా డాకిని హస్తగతం అయిపోతుంది, అదే కదా కావాలి. సరే ఏం చేసింది, వచ్చి ఎదురుగుండా నిలబడింది. ఈ కుర్రాడిని ఒక గోడ వారగా నిలబెట్టారు, ఒక గోడ దగ్గర నిలబెట్టారు. సరే ఏం చేశారు, ఇట్లా పైనుంచి వేళ్లాడేది కాకుండా అట్టించి పోతాడు ఇట్టించి పోతాడు, 2 తాళ్ళు మెడకేశారు. ఓకే, 2 తాళ్ళు మెడకి వేయబడి ఉన్నాయి. అటొకడు ఇటొకడు పట్టుకుని లాగుతారు ఊరేయటానికి అనమాట. వెరైటీ శిక్ష. ఈవిడేం చేసింది, ఆ దీని దగ్గర నిలబడింది. సరే ఆ కనపడుతుంది రాజకుమారుడు 2 చేతులు వెనక్కి పెట్టుకుని ఉన్నాడు. చేతులు కట్టేసినట్టు కనపడుతుంది కానీ కట్టలా, 2 చేతులు వెనకాల పెట్టుకుని నుంచున్నాడు. ఆ అబ్బాయికి అట్లా బోధించారు. సరే ఆవిడ ఇంకా దగ్గరకు వచ్చి ఆ చచ్చిపోయేటప్పుడు వాడి ముఖంలో ఉన్న ప్రేత కళ చూద్దాం అనుకుంది ఆవిడ. ఈ అటు ఇటు 2 సైనికులు నిలబడ్డారు కదా, ఈ మధ్యలో రాకుమారుని నుంచోబెట్టారు తాళ్ళేసి. ఇద్దరు చెరో పక్కన తాళ్ళు లాగారు. తాళ్ళు లాగేసరికల్లా ఈ 2 తాళ్ళు వాడి మెడకి బిగుసుకోకుండా 2 తాళ్ళు ఒకటికొకటి పట్టుకుని పక్కకి వెళ్ళిపోయినాయి. రాకుమారుడు ఒక్కసారి ముందుకు పడ్డట్టుగా పడ్డాడు. ఈ పడ్డం ఎట్లా పడ్డాడు, ఆవిడ నుంచునుంది కదా చిన్నరాణి ఎదురుగుండా,
ఆమె ముందు సాష్టాంగ పడినట్టు పడ్డాడు. పడంగానే ఈ బొడ్లో నుంచి ఆ దెబ్బనని తీసి ఆమె పాదం మీద గుచ్చేసాడు. అబ్బా ఆ తాళ్ళు వాళ్ళు వేసిన హుక్ ముడి అలా వేశారు. అట్లా వేశారు. ఆ మెజిషియన్ చెప్పిన ట్రిక్ అది. ఇప్పుడు ఇదేసాము, ఇట్లా లూప్ లాగా వేసాము. ఈ లూప్లో నుంచి అటు ఇటు పట్టకలాగితే లూప్ కూడా వస్తుంది, అది ఎక్కడ బిగుసుకోదు. అతను చెప్పిన ట్రిక్ అది. ముందుకు పడి ఎప్పుడైతే ఇది పొడిచేశాడో ఈ రాణిగారు పెద్ద కేక పెట్టింది, పిచ్చెక్కినట్టు అరిచి చచ్చిపోయింది. పడిపోయింది కానీ అస్థిపంజరంలా అయిపోయిందట. పడటం ఎప్పుడైతే ఈమె ఇక్కడ పడిపోయిందో అంతఃపురంలో ఉన్న ఆవిడ కుమారుడు కూడా మరణించాడు. ఢాకిని జాతి అంతమైపోతుంది ఆ దెబ్బనంతో. ఓహో. ఇంతలో ఏమైంది, రాజుగారికి తెలుసు కొడుక్కి ఉరిశిక్ష వేసినట్టు. ఆయన అప్పుడే స్పృహ వచ్చినట్టు ఇదేది రాణిగారేది కుమారుడేడి అని అడగటం మొదలుపెట్టాడు. రాకుమారుడికి ఉరిశిక్ష వేస్తారు కదండి మీరు అనగానే ఆయన లవో దీపోమని ఏడవటం మొదలుపెట్టాడు. రాకుమారుడికి ఉరిశిక్ష వేయటం ఏమిటి, నా కొడుకుని నేను ఎట్లా పోగొట్టుకుంటాను, నా భార్య ఏది, ఆమె ఎక్కడుంది, ఆమె ఎంత దుఃఖంలో ఉంది, నా భార్యో నా కొడుకు అని. అప్పటిదాకా ఆయనకి పెళ్ళాము కొడుకు గుర్తు కూడా లేరు. అప్పుడే ఆయన మీద నుంచి ఒక మంత్రం కట్టుపోయినట్టు అయిందనమాట. ఆయన కేకలు పెట్టి ఏడుస్తుంటే మంత్రి గారు పరిగెత్తుకొచ్చాడు. ఏం పర్వాలేదు, అంతా సజావుగా జరుగుతుందని రాజుగారిని తీసుకుని ఇక్కడికి తీసుకొచ్చారు వచ్చేస్తానానికి. తెస్తే రాకుమారుడు చక్కగా నిలబడినాడు. ముందు ఒక అస్థిపంజరం ఉంది. ఇది ఎవరిదంటే ఎవరిది, అక్కడి నుంచి ముందు మనం ఈయన ఒక సెయింట్ని కలిశాడు కదా, సైన్యాధిపతి వాళ్ళ గురువుని. ఆయన ఏం చెప్పాడంటే ఎప్పుడైతే ఈ అమ్మాయి ఆవిడ మరణిస్తుందో వెంటనే ఆ అస్థిపంజరాలని భూస్థాపితం చేసేసేయండి, పైకి రానివ్వకండి. అంటే 50 అడుగుల లోతున ఒక నుయ్యిలాగా తవ్వి ఆమెది కుమారుడివి ఇద్దరివి అస్థిపంజరాలు అందులో వేసేసి బస్తాల కొద్దీ ఉప్పు పోసి దాన్ని మూసేసి దాని మీద ఒక మామిడి చెట్టుని పాతిపెట్టారు. ఇంకా ఎప్పటికీ వాళ్ళు అక్కడి నుంచి బయటికి రాకుండా అయిపోతారనమాట. అది పళ్ళు కాసేది కాస్త ఏమవుతుంది ఆ వివరాలన్నీ చెప్పలేదు, కానీ ఇలా చేసేసారు. ఆ తర్వాత రాకుమారుడికి అన్ని విద్యలు నేర్పుకుని అతన్ని మళ్ళీ రాజుని చేశారు. పట్టాభిషేకం చేసి రాజుని చేశారు. కథ కంచికి మనం ఇంటికి. బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే.